హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నా మనసులో మాట ఒకటి, కలిసి ఉంటే కలదు సుఖం అని దాని గురించి ఒక వీడియో తీద్దామని ఉన్నానండి. ఏంటంటే కుటుంబాలు అన్నీ సంతోషంగా ఉండలేకపోవడానికి కారణాలు కొన్ని ఉంటాయండి. అదేంటంటే ఒక 2-3 కుటుంబాల నాకు తెలిసిన అనుభవంలో చూశాను. అవేంటంటే అన్నదమ్ములు ఇద్దరైనా, నలుగురైనా, ముగ్గురైనా ఉన్న కుటుంబాలు ఉంటాయి. అక్కచెల్లెలు కూడా ఉంటారు. అలాంటి కుటుంబాలల్లో ఏంటంటే ఒక అన్న బాగా సంపాదించవచ్చు, ఒక తమ్ముడు బాగా సంపాదించవచ్చు. అది ఎవరి తలరాతను బట్టి వాళ్ళకు ఉంటుంది ఫ్రెండ్స్. సంపాదించుకోవడం అనేది ఎవరి లక్ష్మ్యా, అది ఎవరి నైపుణ్యమా అనేది మనకు తెలియదు. కానీ ఎవరి అదృష్టాన్ని బట్టి వాళ్ళు సంపాదించుకుంటారు, ఎవరి రాతను బట్టి వాళ్ళైతే సంపాదించుకుంటారు అనేది ఆ లక్ష్మీదేవికే తెలుసు, ఎవరి దగ్గర ఎంత ఉండాలి అనేది. అది ఒక విషయం పక్కకు పెడితే, ఇంకా ఎలా ఉంటుందంటే మిగతా వాళ్ళు సంపాదించుకునే తమ్ముడు కానీ అన్న కానీ, నేను తమ్ముళ్ళ విషయంలో తమ్ముళ్ళు సంపాదించుకునే వాళ్ళ అన్నల గురించి చూశాను. ఒక 4-5 నా లైఫ్లో అన్నలు కూడా సంపాదించుకుంటే ఓర్వలేక ఏడ్చే తమ్ముళ్ళను చూశాను. అయితే ఇప్పుడు నాకు మాకంటే చిన్న వయసున్న వాళ్ళే ఏంటంటే ముగ్గురు అన్నదమ్ములండి. అందులో చిన్నోడు బాగా హుషారు. అయితే అన్నీ తెలివితేటలతోని బాగా సంపాదించుకుంటాడు అన్నమాట. అన్ని బిజినెస్లు, ఇంకా వేరే వేరే మంచి ఆయన నైపుణ్యంతో బాగా ఆస్తులు సంపాదించుకుంటాడు. సంపాదించుకున్న తర్వాత తల్లిదండ్రుల నుండి ఆస్తి కూడా కొంచెం వస్తుంది. ముగ్గురు అన్నదమ్ములు తల్లిదండ్రులు పనిచేసుకున్న తర్వాత ఈయన సొంతంగా సంపాదించుకుంటాడు కదా, ఆ ఆస్తి మీద ఇంకా వేరే ఇద్దరి అన్నలకు కనుచూపు అనమాట. వాడు బాగా సంపాదిస్తున్నాడు, బాగా ఇదవుతున్నాడు అనేసరికి పాపం ఇక అతను తట్టుకోలేకుండా ఉన్నాడు అనమాట. ఎంత అన్నకు ఇది కాదు, నాది నేను చేసుకుంటున్నాను, నాది నేను సంపాదించుకుంటున్నా అన్నా కూడా అన్నలకు అర్థం కాదనమాట. ఏమైనా ఏడవడం, వాడు బాగా ఎదిగిపోయాడు, వాడు ఎదిగిండు, బాగా సంపాదించుకుంటుండనే కుళ్ళుతోని చూస్తుంటారు అనమాట. చూస్తుంటే ఈయనకు ఎంతకు భరించలేక బాగా బాధ ఇస్తుంటుంది. అరే నేను కష్టపడి నేను సంపాదించుకుంటుంటే వీళ్ళు నా మీద ఏడవడం ఏంటి అనేది ఆయన మనసులో తట్టిపోయి ఇక కొన్ని రోజులు ఓపిక పడతాడు. పాపం హెల్ప్ చేస్తాడు, మస్తు ఇది చేసినా కూడా నాకు ఇదే తండ్రి సంపాదించిన, తాతలు సంపాదించిన ఆస్తే వచ్చింది, నాకు ఇదే ఉన్నది, వాడు అన్నీ కొంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు అన్నట్టుగా వీళ్ళు అంతా చెప్పుకోవడం, వేరే వాళ్ళకు వాడు బాగా సంపాదిస్తున్నాడని చెప్పుకోవడం అలా చేస్తుంటారు అన్నమాట. ఎలా అన్నట్టుగా పాపం తన భార్య వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటుండ్రు కదా, ఏదో తెలివితోని. కష్టం లేని రూపాయి కూడా రాదు కదండి ఎవరికైనా, తమ్ముడికైనా అన్నకైనా. అలాంటప్పుడు వీళ్ళు చేసేటి అంటే అందరికీ చెప్పుకోవడం, మాకేం లేదు, వాడు బాగా సంపాదిస్తున్నాడు, కోట్లు ఎదిగిపోతున్నాడు అని అంటే ఎదిగినంత మాత్రాన ఎదిగితే ఏమవుతుందని మనం సంతోషపడాలి. ఇంకా వాళ్ళ వాళ్ళకు కూడా కష్ట సుఖాలు ఉంటాయండి. ఎంత ఎదిగినా కూడా కష్ట సుఖాలు అనేది ఉంటుంది. ఎంత చెట్టుకు అంత కావాలని పెద్దలు తప్ప చెప్పలేదు. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఎదిగినప్పుడు మనం కూడా వాళ్ళ సంతోషాలల్లో, కష్టాలల్లో తోడుండి వాళ్ళతోని మనం కలిసిమెలిసి ఉంటే మనకు కూడా సుఖం లభిస్తుంది కదా. మీరేమంటారండి? దీనికి జవాబు అయితే చెప్పండి. ఏంటంటే వాళ్ళను ఓర్వలేక వాళ్ళను దూరం పెట్టి అందరితో ఎగతాళి చేయించాలి, ఏదో పడగొట్టాలని చూడడము, వాడు మాకంటే ఎదిగాడని చెప్పడం అందరికీ ఎంతవరకు కరెక్ట్ అండి? మంచి మనసుతో అర్థం చేసుకొని ఆ పెద్దోడైనా చిన్నోడైనా ఎదుగుతున్నప్పుడు మంచి కలిసి ఉండండి, మంచిగా మాట్లాడండి. వాళ్ళ బంధువులతోని కానీ
మనము ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. అందరితోని కలిసిమెలిసి ఉండి సంతోషాలు కష్ట సుఖాలు పంచుకొని ఉంటే వాళ్ళకు కూడా అయ్యో లేదు వీళ్ళకు ఏదైనా సహాయం చేయాలని మంచి మనసు పుడుతుందేమో. అలా కూడా మంచిగా ఉండొచ్చు కదా. ఎందుకు ఆ కన్ను ఎర్రతనము ఏదో అంటారు కదా, కుళ్ళు బుద్ధి అట్లా ఉండకుండా కలిసిమెలిసి ఉంటాయి. ఎన్ని కుటుంబాలు మంచిగా ప్రేమాభిమానాలతో ఉంటాయండి. దూరం అయ్యి సంపాదించేది ఏముందండి? మనం పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోయేది ఉందా? ఏమైనా తీసుకోపోతామా అండి? ఆడవాళ్ళకైతే ఒక ముక్కు పుల్ల కూడా రాదంట, మగవాళ్ళకైతే అది కూడా పెట్టరు. ఎందుకండి ఇవన్నీ? ఎదిగిపోయాను కలిసి ఉండండి. అన్న సంతోషంగా ఉంటే వాళ్ళతోనే మంచి హెల్ప్ తీసుకొని వాళ్ళు ఎట్లా ఎదుగుతున్నారో వాళ్ళతోని మంచిగా ఉండి అన్నట్టుగా మంచిగా మీరు కూడా నేర్పరితనం నేర్చుకొని వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎలా పద్ధతిగా ఉంటున్నారు, వాళ్ళు ఎలా కష్టపడి సంపాదించుకుంటున్నారు అనేది నేర్చుకొని ఉండండి. వాడు గట్టెక్కిండు అని అంటే ఎట్లా ఎక్కుతారండి? ఉన్నోన్ని కూలగొట్టి గుంజుదామనే కాళ్ళు వాడు ఎదుగుతుంటే, మన ఇండియాలో కొన్ని జోకులు చూశాను నేను. మన ఇండియాలో ఎదుగుతుంటే కాలు పట్టి గుంజి కిందికి పడేస్తారంట. అలాగ ఉంటుందండి ఈ మన దేశాన్ని మనం తప్పు పట్టుకోవద్దు. కానీ అలా జోకు చూసి నేను అంటున్నాను ఈ సందర్భంలో. చాలా నేను తమ్ముడు ఎదిగిపోయిండు అన్న ఎదిగిపోయిండని ఈ ఏడుపులు ఏందండి ఇది? నాకైతే చాలా అంటే ఒక్కటని కాదండి, ఒక విషయము నేను సొంతంగా కూడా బాధపడ్డ విషయం ఉంది. దానికితో పాటు ఒక 2-3 నా కళ్ళ ముందు నాకు తెలిసిన కుటుంబాలలో కూడా ఇలాగే జరగడం వల్ల నాకు ఈరోజు ఎందుకో ఇలా నా మనసులో బాధ చెప్పుకోవాలనిపిస్తుంది. కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు అందరూ ఎదిగినా కూడా మనం సంతోషపడాలండి. కూలగొట్టాలి, వాడు ఎదిగిపోయినట్టు ఎదిగితే సంతోషంగా నువ్వు కూడా వాళ్ళతో సంతోషంగా ఉంటే నీకో రూపాయో అంటే ప్రేమగా చూస్తారు కదా. ఎదిగిండు అని మనము ఎదిగే వాళ్ళని చూసి ఏడవద్దండి, సంతోషపడాలి. ఏంటోనండి ఇలాంటి విషయాలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఈ ఉన్న మన తల్లి కడుపులో పుట్టిన ఒక పండు లోపల విత్తనాలు లాంటి వాళ్ళమండి. అందరం కలిసి ఉంటేనే కలదు సుఖం అనేది అయితే నాకు అనిపిస్తుంది. మా నాన్నగారు చెప్పింది అదే. పోయేటప్పుడు అయితే ఏం తీసుకుపోయేది లేదు. ఏదైనా చిన్న తప్పులు ఉంటే ఒక చెంపదెబ్బను అన్నదమ్ములైనా ఏదైనా కొట్టి ఇది తప్పురా అని చెప్పి ఇది చేసుకోవాలి. తప్పు అనిపించినప్పుడు ఆ తప్పును మళ్ళీ చేయకుండా సరిదిద్దుకునే మనసు ఉండాలి ఎవరికైనా. కానీ తప్పుల మీద తప్పులు చేస్తూ ఒకరి మీద ఏడుస్తూ ఇలా జీవించడము తెలియకపోయినప్పుడు తెలియలేదు, తెలిసిన తర్వాత అయినా కూడా ఒక ఏజీ వచ్చినాక అయినా కూడా అర్థం కాకపోయిన వాళ్ళను మనం ఏం చేయలేం. కానీ మీరేమంటారో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి చాలా కుటుంబాలలో జరుగుతున్నాయి కావచ్చు. నాకైతే ఈ ఒక 2-3 కుటుంబాల గురించి తెలిసి నేను నా మనసు తట్టుకోలేక ఇట్లా దూరాలు పడి ఉండలేక మనసు బాధతో నేను ఈ వీడియో తీస్తున్నాను. ఏమీ తీసుకుపోయేది లేదండి. ఒక కుటుంబం, ఒక ప్రేమ, ఒక అక్క, ఒక చెల్లె, ఒక ఆడపడుచు, అన్నదమ్ములు అందరం మనం ఒక ఫ్యామిలీ. మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా మంచి మనసుతోని ఉంటే మనకు మంచిదని నేను అనుకుంటా. ఎందుకంటే అర్థం చేసుకోలేనప్పుడు మనం ఏం చేయలేము. ఎంత అనేది మనం మనం చూసుకోవాల్సి ఉంటుందని నేను అనుకుంటా. మీరేమంటారు చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే ఈ విషయంలో తమ్ముడు ఎదిగిండు అన్న ఎదిగిండని మీరు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా అనుకుంటే అలా మనసు మార్చుకోండి ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర వాళ్ళ కష్ట సుఖాలల్లో వాళ్ళకు అన్న అని ప్రేమతో ఉండండి, ఆశించకండి. మన అదృష్టానికి మనకు ఎంత దేవుడు ఇవ్వాల్సింది ఉంటుందో అంతే దేవుడు ఇస్తాడు. కానీ అత్యాశ పడొద్దు. మనకి అన్యాయంగా వచ్చినా కూడా ఆ డబ్బు మనకు ఉండదండి. ఏదేమైనా కూడా మంచి మనసుతోనే ఉంటే మంచిదనేది నేను అనుకుంటున్నాను. అన్న మీద ఏడవడం, తమ్ముడి మీద ఏడవడం నాకైతే కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. వాళ్ళు ప్రేమతో ఇస్తే తీసుకోవాలి తప్ప మనం ఏడవడం ఎందుకండి? మనకు దేవుడు ఎంత రాసి పెట్టిందో అంతే అవుతుంది. కానీ వాడు తమ్ముడు పిల్లలు ఎదిగిపోతుండ్రు, వాడి పిల్లలకు బంగారం కప్పుతారు, బంగారం పెడతారు, వాడు అట్లా ఇదైపోతాడు. నా పిల్లలు ఇలా ఉంటారా అంటే నీ పిల్లల అదృష్టం మంచిగా ఉండొచ్చు, నీ పిల్లలు కూడా మంచిగా అవుతుండొచ్చు. అలా ఏడిసి వాళ్ళని పడగొట్టి వాళ్ళని దీనస్థితిలోకి తెచ్చి ఈ కన్ను
చూపు కానీ కన్ను దృష్టి కానీ పడితే ఎవరు కూడా ఏమో నల్లరాయే అంటారు కదా, ఏదైనా రాళ్ళైనా వాడు నరదృష్టితోని నా రాళ్ళైనా వలుగుతాయని ఇదైతే నిజం అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎదిగేవాడిని గుంజే వాళ్ళే కానీ హ్యాపీగా ఉండి వాళ్ళతో మంచిగా ఉందాము. మనం కూడా మార్వాడీస్ అలా కాదటండి, మంచిగా ఉంటారంట కలిసిమెలిసి అని నేను చాలా విన్నాను. ఏదేమైనా కానీ అందరు కలిసి ఉండాలని అయితే కోరుకుంటున్నాను. నా మనసులో బాధ మీతో పంచుకుంటున్నా. మీ లోపల ఎవరైనా చూసినట్టయితే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా లోపల ఇది చాలా రోజుల నుండి మనసులో తిరిగి ఈరోజు నేను బయటకు మాట్లాడుతున్నా. ఇలా మాత్రం అన్నదమ్ములేనండి. మనము పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు కాదు, మన ఒక్క తల్లి కడుపులో పుట్టిన వాళ్ళమే ఇంత ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి. ఇంకా వేరే వాళ్ళకి ఎంత ఉండాలండి. అలా ఎప్పుడు కూడా అనుకోక మంచి మనసుతో ఉండాలని అందరూ కోరుకుంటున్నానండి. ఏమో ఫ్రెండ్స్, నాకైతే ఇలా ఒక్క తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు ఈ రకంగా ఉండడం అనేది అయితే చాలా బాధాకరంగా ఉంది. ఏదేమైనా కానీ ఇట్లాంటి జరిగినా కొద్దీ జరుగుతూ ఉంటే ఎంతగాని కూడా వాళ్ళు ఓర్చుకుంటారండి, మౌనంగా ఉండిపోతారు. ఇక ఏం చేస్తారు, ఇలా సంత వాళ్ళే అలా ఓర్వలేనితనాలు, ఇంకా వాడు ఎదిగిపోతున్నాడు, నా పిల్లలు బిచ్చగాళ్ళలాగా ఉంటారా, నీ పిల్లల రాత నీ పిల్లలకు ఉంటుంది. ఎందుకు అట్లా బాధపడడం, వాళ్ళ రాత దేవుడు ఎలా రాశాడో అట్లా ఉంటుంది. కానీ ఎందుకు వాళ్ళ మీద దిష్టి పెట్టడం, వాళ్ళ మీద ఏడవడం. కష్టం నువ్వు సంపాదించి కష్టపడి నీ పిల్లల్ని చదువుకో. ఎవరికి కష్టం లేనిది బాడీ పెయిన్స్, తల హెడ్ఎక్తోని ఎన్నో బాధలు పడి తవ్వి ఎన్నెన్నో పనులు చేసి సంపాదిస్తేనే రూపాయి ఇస్తుందండి. ఎవరి మీదైనా ఇట్లా మాత్రం ఎడవకండి. అన్నదమ్ముల మీద ఏడిసి దూరం కాకండి. అందరు సంతోషంగా ఉండాలని అయితే నా అభిప్రాయం. ఎవరైతే నాకైతే ఇలా ఒకరి మీద ఒకటి చాడీలు చెప్పుకొని అలా దూరం అవ్వడం అయితే నాకు ఇష్టం ఉండదు. ఏదేమైనా ఫ్రెండ్స్, నా మనసులో బాధ అయితే నేను మీతో పంచుకుంటున్నా. ఏదైనా మీ మనసుకి ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, అందరికీ 15th ఆగస్టు శుభాకాంక్షలు అండి. ఉంటాను, బాయ్.